Welcome to Sri's Kitchen. Please subscribe my channel. Today's special vegetable rice. దీనిని మనం రెగ్యులర్ గా వాడే రైస్ కుక్కర్ లో ఎలా చేయాలో చూద్దాం. రైస్ కుక్కర్ తీసుకొని అందులో 2 చెంచాల ఆయిల్, 2 చెంచాల నెయ్యి వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. లవంగ, పట్ట, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా వేసి బాగా కలపాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా తరిగిన ఉల్లిపాయని యాడ్ చేయాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేయాలి. వేసిన తర్వాత దానిని కలపాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి దాన్ని కొద్దిగా మగ్గించాలి. మగ్గిన తర్వాత టమాటాలు 2 వేయాలి. కట్ చేసిన టమాటాలను వేయాలి. వేసి అది కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు వేయాలి. వేసి బాగా కలపాలి. తర్వాత ముందుగా తరిగి పెట్టిన బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొద్దిగా జీడిపప్పు వేసి బాగా కలపాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి కలపాలి. కలిపిన తర్వాత 2 స్పూన్ల గరం మసాలా, 2 స్పూన్ల పెరుగు వేసి కొంచెం మగ్గించాలి. ముందుగా రైస్ తీసుకుని దాన్ని నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు. ఇదంతా మగ్గిన తర్వాత ఆ రైస్ని దీనిలో యాడ్ చేసి సరిపడా నీళ్లు పోయాలి. పోసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతే, వెజిటబుల్ రైస్ రెడీ. దీనిని మనం వంకాయ మసాలా కర్రీతో తింటే చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ వీడియోలో వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. Please subscribe, like and share. Thank you.